టీఎస్పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ ఈరోజు రావడం జరుగుతుందండి. సో మెయిన్గా ఈ వీడియోలో కంప్లీట్గా ఏ టైంకి రిలీజ్ అవుతుంది అండ్ రిలీజ్ అయిన తర్వాత కొందరు స్టూడెంట్స్ వెంటనే ఫీది పేమెంట్ చేస్తారండి. సో అలాంటివి చేయకండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది. కొందరికి ఇన్కమ్ ప్రాపర్గా అప్లోడ్ చేసిన హయ్యర్ అని పడుతుంది అండ్ కొందరికి ఇప్పటికీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్డేట్ చేసుకోలేరు. ఎలా అప్డేట్ చేసుకోవాలి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. పేమెంట్ కూడా చాలామంది ఫెయిల్ అవుతాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకు ఏ టైంకి రిలీజ్ చేస్తారంటే సో మోస్ట్లీ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు ఈవినింగ్ 6 తర్వాత రిలీజ్ చేస్తారు నార్మల్గా ఏ ఎగ్జామ్ అయినా. కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారంగా కూడా రిలీజ్ చేస్తారు. ఒక్కొక్కసారి 10 తర్వాత రిలీజ్ చేయొచ్చు, ఒక్కొక్కసారి 2 తర్వాత రిలీజ్ చేయొచ్చు, 3 తర్వాత, లేదంటే 6, 8 ఒక్కొక్కసారి. సో ఒక్కొక్కసారి డిలే కూడా అవ్వచ్చు, లేదంటే రేపు కూడా మేము రిలీజ్ చేస్తాం అలా కూడా నచ్చుకొని. సో ఎగ్జాక్ట్గా మనము ఈ టైం అని ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాకపోతే అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని 6 తర్వాత మోస్ట్లీ అన్నీ రిలీజ్ చేస్తారు. సో ఈవినింగ్ టైంలోనే రిలీజ్ చేస్తారు, లేదంటే దానికన్నా ముందు రిలీజ్ చేసినా ఏం పర్వాలేదు. సో టైము మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటే మనకు ఎనీ టైం అప్డేట్ చేస్తారు, మీరు చూసుకోవచ్చు. సో అది మెయిన్ పాయింట్. సెకండ్ వచ్చేసి మనకు ఎప్పుడైనా అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఫస్ట్ అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. మీ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయో చూసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. సెకండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి. థర్డ్ మీ రిజర్వేషన్ కేటగిరీ. ఫోర్త్ ప్రొవిజనల్ అలాట్మెంట్. సో ఇది ఇంపార్టెంట్. ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మీ యొక్క కాలేజ్ ఎక్కడ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్, అసలు మనం ఎంత ఫీ కట్టాలి. సో ఈ 5 పాయింట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. మనకు ఫీ ఎట్లా పేమెంట్ చేయాలి, ఎలా చేస్తే మీ పేమెంట్ ఫెయిల్ అవుతుంది అవి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అండి. సో ఎప్పుడైతే మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ వస్తుందో ఆ క్యాండిడేట్ డీటెయిల్స్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, మెయిల్ అన్నీ పర్ఫెక్ట్ పడ్డాయా లేవా చూసుకోండి. అన్నీ ఓకే ఉంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి అలాట్మెంట్ ఆర్డర్లోనే. 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, మీ యొక్క బీటెక్ కావచ్చు, అన్నీ ప్రాపర్గా పడ్డాయి. హాల్ టికెట్ నెంబర్స్, పర్సంటేజ్ కావచ్చు, ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యారు. సో మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ మీద ఏవైతే ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఉన్నాయో అన్నీ ప్రాపర్గా ఉన్నాయో రీవెరిఫై చేసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ బీటెక్ ఉంటుంది. అంటే కొందరు సివిల్ మీద ఉంటారు, కొందరు సిఎస్సి. సో మీరు ఇంజనీరింగ్ ఇందులో చేశారు, అది పర్ఫెక్ట్ పడ్డదా లేదో చూస్ చేసుకోండి. అంటే కొందరు వేరే కూడా ఒక్కొక్కసారి పడవచ్చు. సో ప్రాపర్గా 99% తప్పు ఉండదు, కానీ ఒక్కొక్కసారి మిస్టేక్ ఉండొచ్చు. సో చూసుకోండి. డిగ్రీ అండ్ బీటెక్ ఎందులో చేశారు, బీ ఫార్మసీ ఎందులో చేశారు, బీఆర్కి పర్ఫెక్ట్ పడ్డదా లేదా, సో అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకు రిజర్వేషన్ కేటగిరీ అండి. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ పడ్డదా, ఎస్టీ పడ్డదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నోళ్ళు ఎస్ పడ్డదా, ఇవి చూసుకోండి మీ కేటగిరీ. నెక్స్ట్ లోకల్ రీజియన్, ఎవరైతే తెలంగాణలో చదివిన వాళ్ళకి తెలంగాణ లోకల్ స్టేటస్ పడ్డదా లేదా అది కూడా ఇంపార్టెంట్. సపోజ్ బై మిస్టేక్ మీకు నాన్ లోకల్లో పడితే మీకు జనరల్ కేటగిరీలోనే సీట్ వస్తుంది, లేదంటే మీ రిజర్వేషన్లో రాదు. అంటే రిజర్వేషన్ ఇక్కడ పనికి రాదు, ఓన్లీ జనరల్లో మీరు సీట్ వస్తే తప్ప. సో నెక్స్ట్ మైనారిటీ. సో ఎవరైతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిక్స్ వాళ్ళస్ ఉంటారో మీరు మైనారిటీ స్టేటస్ మీకు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్. సో ఎవరికైతే టీఎస్పీజీ సెట్ ద్వారా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేసి 2024 అప్లోడ్ చేసిన వాళ్ళకు మీ ఇన్కమ్ లోవర్ అని పడితే మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా లేని వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు టీఎస్పీజీ సెట్ ఈమెయిల్ సర్వీస్ ద్వారా మళ్ళీ అప్లోడ్ చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్ని. అప్పుడు మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎక్కువ ఫీజు వస్తుందో దాన్ని మైనస్ చేసి మళ్ళీ మీకు తక్కువ ఫీజు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు చేయాలి, ఫేజ్ 1 కన్నా రిపోర్టింగ్ అయిపోతుంది అనే లోపు తొందరగా చేసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే తొందరగా చేసుకోండి. ఇది పేరెంటల్ ఇన్కమ్ చూసుకోవాలి. లోవర్ వచ్చిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్. సో ఇందులో ఏముంటాయంటే అసలు మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ స్పెషలైజేషన్ వచ్చింది అవి డీటెయిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ అలాటెడ్ కాలేజ్. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, జేఎన్టీ వచ్చిందా, ఉస్మానియా వచ్చిందా, సిబిఐటి వచ్చిందా, మల్లారెడ్డి వచ్చిందా, ఏ కాలేజ్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ ఆర్ స్పెషలైజేషన్, అంటే మీరు
బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, ఏ స్పెషలైజేషన్ వచ్చింది, మీరు సివిల్ అయితే ట్రాన్స్పోర్టేషన్ వచ్చిందా, లేదా ఎంబెడెడ్ సిస్టమ్ వచ్చిందా, కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది వచ్చిందా, మెకానికల్కి వచ్చిందా, రోబోటిక్స్ వచ్చిందా, ఇలా మీ బీటెక్లో ఏ స్పెషలైజేషన్ వచ్చింది మీకు అది చూసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ టైప్ అండి. సో మీకు యూనివర్సిటీయా ప్రైవేటా అది. నెక్స్ట్ అండర్ అలాటెడ్ కేటగిరీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఒక కేటగిరీ ఉంటుంది, మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు. సపోజ్ మీరు టాప్ ర్యాంకర్ అయితే మీకు జనరల్ కేటగిరీలో సీట్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీ క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తే అతని కేటగిరీలో ఇవ్వరు సీట్, అతనికి జనరల్లో వెళ్ళిపోతారు. సో టాపర్స్ ఎవరైతే 40% స్టూడెంట్స్ టాపర్స్ ఉంటారు కదా, ఇప్పుడు 1 to 100 ఉన్నారు ర్యాంకర్స్, అందులో టాప్ 40 స్టూడెంట్స్ జనరల్లోకి వెళ్ళిపోతారు. ఈ 60 మెంబర్స్ మీ క్యాస్ట్లో సీట్ ఇస్తారు. సో ఈ విధంగా మీ క్యాస్ట్లో టాపర్స్ ఉంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మీ క్యాస్ట్లో అందరికన్నా టాపర్స్ ఉన్నారు అనుకోండి, అంటే ఓసీ బీసీ కన్నా టాపర్స్ ఉంటే వాళ్ళు జనరల్లోకి వెళ్ళిపోతారు. సో మీకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్ పాయింట్, అది కూడా చూసుకోవాలి. అంటే మీకు మంచి టాపర్స్కి మీకు జనరల్లో వచ్చిందా లేదంటే మీ కేటగిరీలో వచ్చిందా చూసుకోవచ్చు. ఎక్కువ టాపర్స్ ఏ క్యాస్ట్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళు జనరల్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళ సీట్స్ క్యాస్ట్లో ఉన్న సీట్స్ మిగతా వాళ్ళకి ఇస్తారు. సో ఆ విధంగా మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ టైప్ అండి. సో ఇక్కడ మనకు రెగ్యులర్లో వచ్చిందా, సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిందా, మీకు ఎస్ఎన్ఎస్లో వచ్చిందా తెలుస్తుంది ఇక్కడ పేమెంట్ టైప్లో. నెక్స్ట్ వచ్చేసి అలాటెడ్ ఇన్, అంటే అలాటెడ్ అంటే ఇది phase 1 కాబట్టి phase 1లో వచ్చింది. సో మనకి ఏ కాలేజ్ వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రొవిజనల్ అలాట్మెంట్లో ఉంటాయి. ఇప్పుడు ఫీ డీటెయిల్స్, ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో ఇక్కడ ఫీ డీటెయిల్స్లో మనకు పీజీ సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉంటారు, గేట్ జీప్యాట్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో పీజీ సెట్ ద్వారా పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటారు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా పెట్టని వాళ్ళకు మొత్తం ఫీజు కట్టాలి. అండ్ ఇక్కడ ఫీజు కూడా మనకు యాజ్ పర్ రూల్ మనకు సెమిస్టర్ వైజ్ ఎంత ఉంటుందో అంత ఇస్తారు. సో ఇయర్లీ ఉండదు, సెమిస్టర్ ఎంత ఉంటుంది మీరు పీడిఎఫ్లో చూసుకోవచ్చు, అది ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఫీ డీటెయిల్స్లో మనకు పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, ప్రతి సింగిల్ క్యాండిడేట్కి డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కోర్స్ ఫీజు అంటే అక్కడ ఆ కోర్స్కి ఎంత ఫీజు ఉంది పీడిఎఫ్లో మనకు ఫస్ట్ సెమిస్టర్కి అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఫండ్ అంటే మనకు ప్రాసెసింగ్, ఇదంతా ప్రాసెస్ చేయడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కింద వచ్చేసి మనకు టోటల్ అమౌంట్ టు బి పేడ్, అది మాత్రమే మీరు phase 1లో వచ్చిన కాలేజ్కి బుక్ చేసుకోవాలంటే ఆ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. ఇప్పుడే మంచిగా గుర్తుపెట్టుకోండి, కోర్స్ ఫీ కాదు, దాని కింద మనకు టోటల్ అమౌంట్ టు బి పేడ్ పింక్ కలర్లో ఏదైతే వస్తుందో అది మాత్రమే పే చేయాలి. గేట్ జీప్యాట్ వాళ్ళకు మీకు స్టైపెండ్ వస్తుంది కాబట్టి మీరు మొత్తం ఫీజు పే చేయాలి ఫస్ట్ సెమిస్టర్కి. సో ఎంతైతే గ్రీన్లో పింక్ కలర్లో వస్తుందో అది మీరు పే చేసుకోవాలి. అదే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు మీకు కోర్స్ ఫీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు 100 రూపీస్ చూపిస్తుంది. పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు మీకు ఏదైతే పర్ సెమిస్టర్కి ఎంతైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో అది తీసేసి మిగతా అమౌంట్ వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇట్ ఫైనల్గా టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఏదైతే ఉంటుందో అది పే చేస్తేనే మీకు phase 1లో ఏదైతే సీట్ వచ్చిందో అది బుక్ అయిపోతుంది. సో బుక్ అయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీకు ఫైనల్ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి సపరేట్ వీడియో ఇస్తాను. సో ఇందులో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. సో ఇక్కడ మనకు పింక్ కలర్లో ఏదైతే వస్తుందో అది పే చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. పేమెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే పేమెంట్ చేయకండి ఎవ్వరు కూడా. సో ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈరోజు ఆ వెబ్సైట్ని బాగా రిపీటెడ్గా చూస్తారు. ఎందుకు, ఇక్కడ గేట్ వాళ్ళు ఉంటారు, పీజీ సెట్ వాళ్ళు ఉంటారు, లైక్ జీప్యాట్ వాళ్ళు ఉంటారు, ఫార్మసీ వాళ్ళు ఉంటారు, బీటెక్ వాళ్ళు ఉంటారు. సో అందరు ఒకేసారి చూడడం వల్ల సర్వర్ చాలా బిజీ అయిపోతుంది. సో మీకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ అవ్వగానే పేమెంట్ చేయకండి, ఈరోజు ఒక్కరోజు ఆగండి. సపోజ్ 2 o'clock కావచ్చు, 6 o'clockకి ఓపెన్ అయిన తర్వాత మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్కి కావచ్చు, లేదంటే రేపన్నా వేసుకోవచ్చు పేమెంట్, ఏం కాదు. ఈరోజు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పేమెంట్ అయితే స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే దాని మీద ఎక్కువ మంది ఈరోజు చూస్తారు, నాకు ఏ సీట్ వచ్చింది అందరు చూస్తూ ఉంటారు కాబట్టి లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఈరోజు చేయకండి, ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో రేపు మార్నింగ్ అన్న చేయండి కొద్దిగా, లేదంటే నైట్ చేయండి, అంటే 11 o'clockకి 10:30కి, అప్పుడు ఎవ్వరు ఎక్కువ మంది చూడరు. రిజల్ట్స్ వచ్చిన 2-3 అవర్స్కి అందరు చూస్తారు కాబట్టి అప్పుడు పేమెంట్ చేయకండి, జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్స్ చూసుకోండి కానీ పేమెంట్ చేయకండి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు డెబిట్ కార్డ్ ఉంటుంది ఆప్షన్, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది,
జీపీఎల్ కావచ్చు అవి కూడా ఉంటాయి. కాకపోతే మీరు ఎక్కువ జీపీఎల్ అవి వాడకండి, ఎందుకంటే అవి యాప్స్ కాబట్టి ఒక్కొక్కసారి పేమెంట్ ఇష్యూస్ రావచ్చు, ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఆ పేమెంట్ మధ్యలో ఆగిపోతుంది, సో మనం రీఫండ్ కూడా చేసుకోలేము. సో ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు మీరు లైక్ డెబిట్ కార్డే వాడండి. డెబిట్ కార్డ్ లేకపోతే మీ ఫాదర్ది కావచ్చు ఎవరిదైనా తీసుకొని అందులో మనీ యాడ్ చేసుకొని పేమెంట్ లైక్ డెబిట్ కార్డ్ ద్వారానే మీరు పే చేసుకోండి. అండ్ ఎవరైతే లైక్ నెట్ షాప్స్ కావచ్చు మీ సేవాస్ కార్ట్ వెళ్తే మీరు అతనిది వాడకండి, ఎందుకంటే ఎప్పుడైనా రీఫండ్ అయితే మీకు వాళ్ళకి వెళ్తాయి, మీకు రావు. సో మీదే వాడండి. సపోజ్ మీకు ఒక కాలేజ్లో లైక్ ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఫేజ్ 2లో తక్కువ ఫీజు ఉన్న కాలేజ్ వస్తే రీఫండ్ చేయాలి కదా. సో ఆ రీఫండ్ అనేది మీ యొక్క అకౌంట్లోకే పడతాయి. సో ఫోన్పేలు కన్నా మీరు డెబిట్ కార్డ్ వాడండి, అప్పుడే మీకు రీఫండ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇవి అండ్ మనకు పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ పక్కా కాలేజ్కి వెళ్తా అనుకున్న వాళ్ళు పేమెంట్ చేయండి ఫస్ట్. లేదు అంటే నేను ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తా, పేమెంట్ ఎట్లా చేయాలి అవన్నీ ఇంకొక వీడియో చెప్తా. కాబట్టి జస్ట్ పేమెంట్ ఎట్లా చేయాలి డెబిట్ కార్డే యూజ్ చేయండి. దాని తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ వస్తుంది, అంటే మనం బుక్ చేసుకున్నట్టు. దాని తర్వాత అలాట్మెంట్ ఆర్డర్, ఇది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్లస్ జిరాక్స్ సెట్స్ అన్నీ తీసుకెళ్ళి మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో మనకు ఒక 1 వీక్ టైం ఇస్తారు కదా, లైక్ 12th to 19th ఉంది మనకి యాజ్ పర్ షెడ్యూల్. సో 1 వీక్ టైం ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చేసి మీ యొక్క సీట్ని బుక్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకు జిరాక్స్ సెట్స్ అడగచ్చు, కొందరు ఒరిజినల్స్ కూడా అడుగుతారు. సో వాళ్ళు ఏమై అడుగుతారో అవి ఇచ్చేయాలి. టీసీ అయితే మ్యాండేటరీగా ఇవ్వాలి. సో సపరేట్ ఈ సర్టిఫికేట్స్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు జేఎన్టీ అనుకోండి, అన్ని సర్టిఫికేట్స్ అడుగుతుంది, ఒరిజినల్ కూడా అడుగుతాయి. సో అలా కొన్ని ప్రైవేట్ కాలేజ్ కూడా ఒరిజినల్ అడుగుతాయి, కొన్ని కాలేజ్ అడగవు. సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళు ఏం అడుగుతున్నారో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి సర్టిఫికేట్స్. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత డీటెయిల్ వీడియో చేస్తాను ఇంకొకసారి, సర్టిఫికేట్స్ గురించి కావచ్చు, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో రిజల్ట్స్ రాగానే పేమెంట్స్ అయితే చేయకండి, ఒక 3-4 hours వెయిట్ చేయండి. దాని తర్వాతనే మీరు పేమెంట్ చేసుకోండి. అండ్ ఎవరికైతే సీట్ రాలేదో మీరు ఏం వరి అవ్వకండి. సో మీరు సెకండ్ ఫేజ్లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, అప్పుడు మీకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలా కాలేజెస్ ఉంటాయి, చాలా సీట్స్ మిగులుతాయి. ఓన్లీ ఓయూ జేఎన్టీయూ కాకుండా మీరు వేరే కాలేజ్లో పక్కా సీట్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీలో ఫస్ట్ ఫేజ్లోనే ఒక 70-80% సీట్స్ ఫిల్ అయిపోతాయి. సెకండ్ ఫేజ్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ ప్రియారిటీ టాప్ 10, టాప్ 20 కాలేజెస్కి ఇవ్వండి. అలాని ఓయూ జేఎన్టీ ఇవ్వండి, కాకపోతే అందులో మిస్ అయితే కనీసం వేరే టాప్ 5, టాప్ 10, టాప్ 20లో వచ్చేటట్టు వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు ఫేజ్ 2లో ఈజీగా వస్తుంది. సో ఇవ్వండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. అండ్ సపరేట్గా సర్టిఫికేట్స్, అది కూడా ఇంపార్టెంట్. కొన్ని కాలేజెస్లో లైక్ సర్టిఫికేట్స్ లేకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. సో సర్టిఫికేట్స్ గురించి ఇంకొక వీడియో చేస్తా. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటాయి, లైక్ రిజల్ట్స్ అనౌన్స్ అయినాయి లేదంటే రీషెడ్యూల్ చేశారు, ఒక్కొక్కసారి రేపు కూడా రిజల్ట్స్ ఇవ్వచ్చు. సో అట్లా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఏ డిసిషన్ అనేది తీసుకోవచ్చు. సో అలాంటి ఏమన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో లైక్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.